ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది చిట్ చాట్ కాదు, చీటింగ్ చాట్ అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. బిఆర్ అంబేద్కర్ ఏనాడు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పలేదన్నారు ఆయన. మెదక్ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి పర్యటించారు. పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిట్ చాట్ చేసిండు. అది చిట్ చాట్ కాదు, చీటింగ్ చాట్. ఏమంటాడు ఆయన? నేను బరాబరి 42% ఇస్తా బీసీలకు అంటాడు. యాడికెళ్ళి ఇస్తావన్నా? మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట. ఏం ప్లాన్ ఉంది? ఏం ప్లాన్ ఉందన్న జర చెప్పు, జనానికి చెప్పు. నువ్వు ఇట్లా అనగానే అట్లా ఎవరో ఒకరు కోర్టుకోతారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విందామా వద్దా? అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకొని వస్తారు పార్లమెంట్ కి ఎంపీలు. ఏంటిది అదంటే? ఏంటిది? రాజ్యాంగం అని చెప్తారు. ఆఖరికి ఒక రోజు నాలాగనే తిక్క ఉట్టి మా ఎంపీలలో ఒక ఎంపీ గారు గౌరవనీయులు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు, అరే जेब में रख के आने का नहीं है, उसमें कितना पेज है, कौन सा पेज में क्या కవి పడా అంటే సరే ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగంలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ ఇచ్చిండో పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వస్తారు. ఈయన ముఖ్యమంత్రి ఢిల్లీలో. మంత్రులు ఎంతమంది బీసీలున్నారో చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ను సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు ఎంపీ రఘునందన్ రావు. బీసీలకు ఇవ్వాల్సింది సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు కాదు, కేబినెట్లో చోటు అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్కు లేదని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అని చెబుతున్న సర్కార్ అన్నిటిల్లోనూ సమాన వాటా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ పార్టీ నాయకులే చెప్తారు మేము ఒక బీసీకి ఇచ్చినాం, బీసీకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినాం. అయ్యా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నా. చాదనైతే అన్న జర విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం చెప్పిండంటే, కులగణన మేము ఎందుకు చేస్తున్నాం, తెలంగాణలో అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. ఎంపీటీసీలు ఇస్తాం, సర్పంచులు ఇస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇస్తాం. గివి కావు మహేష్ కుమార్ గౌడ్ గారు. జనాభాలో సగం బీసీ బిడ్డలు ఉన్నారని చెప్తున్నారు కదా. అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఇయ్యాలకి ముఖ్యమంత్రితో కలిస్తే 15 మంది ఉన్నారు మంత్రులు. ఎన్ని ఉండాలి? ఎవరికి ఎన్ని ఉంటే వాళ్ళకి అన్ని ఉండాలంటే ఎన్ని ఉండాలి? బీసీలకి సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. ఎన్ని ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు? 2 ఇచ్చిర్రు. రఘునందన్ అంటే రోజు తిడుతుండని మొన్న 3 పిలిచితే